సత్యవతి గారు, ఇప్పుడు మనం మీకు వచ్చిన అవార్డుల గురించి మాట్లాడుకుందాం. 2 అవార్డులు. ఈ 2 ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, రెండోది కువెంపు అవార్డు. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఒక హిజ్రా ఆత్మకథకు వచ్చింది కదా. ఆ నవల చేస్తున్నప్పుడు, అనువాదం చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాధగా అనిపించిందండి. అంటే అందులో నేను చాలా లీనమై అనువాదం చేశా. తర్వాత నేను ఆవిడతో, రేవతితో మాట్లాడాను కూడా. రేవతికి కొంచెం హిందీ వచ్చు, ఇంగ్లీష్ బాగా రాదు. నేను మాట్లాడింది ఆవిడ. నాకు ఇప్పుడు ఫేస్బుక్లో ఫ్రెండ్ కూడా అయింది, ఫోటోలు పెడుతూ ఉంటుంది. చాలా చెప్పింది తను. ఆ పుస్తకంలోనే రాసింది కదా అన్నీ, చాలా వివరంగా రాసింది. అది ఆపరేషన్ సంగతి అవన్నీ చాలా బాధ అనిపించింది. అంటే పరిచయం, అప్పటి వరకు పరిచయం లేని జీవితం అనుకున్నారా? అప్పటి వరకు పరిచయం లేని జీవితం కదా. అంటే మనం చూస్తూ ఉంటాం కదా, బయట చూస్తూ ఉంటాము. అందరికీ చాలా చిన్న చూపు కదండి వాళ్ళంటే. ట్రాన్స్ ఉమెన్ అంటే వాళ్ళు తప్పట్లు కొడుతూ ఉంటారు, అడుక్కుంటూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళు చేయటానికి బాధ్యులం మనమే అని ఒక ఎరుక కలిగిస్తుంది ఆ పుస్తకం. అవును, అవును. అంటే ఎంత చదువుకున్నా కూడా కనీసం ఒక షాప్లో ప్యాకింగ్ చేస్తామన్నా ఉద్యోగం ఇవ్వరు వాళ్ళకి, చిన్న ఉద్యోగం కూడా ఇవ్వరు. అటువంటప్పుడు వాళ్ళు ఇట్లా ఉండక తప్పని మనిషిగానే చూడరు. దానికి మనం సిగ్గుపడాలి, లేకపోతే వాళ్ళకి అవస్థ ఎందుకు వస్తుందండి? రాదు కదా. అంటే చాలా మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే ఒక ఇంక్లూజివిటీ ఉండాలి అని. అంటే సాహిత్యంలోనే అని కాదు, అసలు సమాజంలో కూడా భిన్న స్వభావాలు ఉన్నటువంటి, సెక్షువాలిటీస్ ఉన్నటువంటి మనుషులు ఉన్నారు అనేటటువంటి ఒక ఎరుక లేదు. ఆ ఎరుక లేకపోవటం అనేటటువంటిది, పైగా చాలా హేళన, ఆధిపత్యం, ఇవన్నీ ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మెన్ విషయంలో చాలా బలంగా జరుగుతూ ఉంటుంది. ఆ అనువాదానికి మీరు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నారు. అది అంటే దాని గురించి అక్కడ మాట్లాడుతున్నప్పుడు, అక్కడ ఇతర గ్రహీతలతో పాటు కూర్చున్నప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? బాగుందండి, మంచి పుస్తకం చేశారు అని చెప్పి అన్నారు వాళ్ళు. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు వివిధ భాషల నుంచి అనువాదం చేసిన వాళ్ళు కదా. వాళ్ళు ఎవరు దీన్ని ఇంగ్లీష్లోను తమిళ్లోను చదవలేదు చాలా మంది. అది ఇంగ్లీషు పుస్తకం చదువుకోమని చెప్పాను నేను. వేరే భాషల్లో కూడా వచ్చిందండి? అంటే తెలుగులో వచ్చింది, తమిళ్లో రాశారు, ఇంగ్లీష్లోకి వచ్చింది. అదే ఇంగ్లీష్లో నుంచే అనువాదం చేశాను. మీరు అంటే వేరే భాషల్లో కూడా వెళ్ళిందా? అది వెళ్ళిందా? ఓకే.